ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్స్లో అన్ఇన్స్టాల్ చేయలేనివి 4 రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో అప్లికేషన్స్ ఏంటి? అండ్ మొబైల్ కంపెనీస్ కావాలని కొత్త మొబైల్స్లో అయితే బ్లోట్వేర్ని ఇన్స్టాల్ చేసి పంపిస్తుంటాయి కదా. సో అసలు బ్లోట్వేర్ అంటే ఏంటి? అండ్ బ్లోట్వేర్ వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో దానికోసం మనం ఒకవేళ బ్లోట్వేర్ని మన మొబైల్ నుంచి ఇప్పుడు తీయాలి అనుకున్నామే అనుకోండి. సో ఎలా తీయాలి? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త మొబైల్ కొన్నా లేదంటే ఏదైనా మొబైల్ని అన్బాక్స్ చేస్తున్నప్పుడు కానీ సో మొబైల్ ఆన్ అయిందంటే వెంటనే దాంట్లో బ్లోట్వేర్ ఎంత ఉందనేది అయితే చెక్ చేస్తుంటాను. సో అసలు బ్లోట్వేర్ అంటే ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మన మొబైల్స్లో అన్ఇన్స్టాల్ చేయలేనివి 4 రకాల అప్లికేషన్స్ ఉంటాయని చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. అంటే మన మొబైల్స్లో క్లాక్, క్యాలెండర్, రికార్డర్, కంపాస్ సో ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనమాట. అండ్ సెకండ్ది వచ్చేసి గూగుల్ అప్లికేషన్స్. అంటే గూగుల్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి కదా. యూట్యూబ్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, ప్లే స్టోర్ కానీ లేదంటే జీమెయిల్ కానీ సో ఇట్లా గూగుల్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ గూగుల్ అప్లికేషన్స్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే కంపెనీ మొబైల్ వాడుతున్నారో సో ఆ కంపెనీకి సంబంధించిన ఏమైనా అప్లికేషన్స్ మీ మొబైల్లో ఉంటే సో అవి మన మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అప్లికేషన్స్ అనమాట. ఎగ్జాంపుల్, మీరు ఒక షామీ మొబైల్ వాడుతున్నారు అనుకోండి. సో మీ మొబైల్లో ఏంటంటే ఎంఐ స్టోర్ కానీ లేదంటే ఎంఐ క్లౌడ్ కానీ ఉంటుంది కదా. సో అది మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అప్లికేషన్స్. సో ఏ మొబైల్ వాడినా సరే, శాంసంగ్ లేదంటే ఐకూ కానీ, వివో కానీ, ఒప్పో కానీ ఏ మొబైల్ వాడినా సరే ఆ మొబైల్ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ మీ మొబైల్లో ఉంటే సో అవి మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అప్లికేషన్స్. ఫోర్త్ వచ్చేసి పార్ట్నర్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే కంపెనీ మొబైల్ వాడుతున్నారో సో ఈ కంపెనీ అనేది వేరే కంపెనీతో టైఅప్ అయి ఉన్నా లేదంటే వేరే కంపెనీతో పార్ట్నర్షిప్లో ఉన్నా సో ఆ వేరే కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఈ కంపెనీ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడే ఇన్స్టాల్ చేసి అయితే పంపిస్తుంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ సామ్సంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ సామ్సంగ్ కంపెనీ అనేది ఫేస్బుక్ కంపెనీతో టైఅప్ అయి ఉంటే సో ఫేస్బుక్ కంపెనీతో పార్ట్నర్షిప్లో ఉంటే సో ఫేస్బుక్ అప్లికేషన్స్ అనేది సామ్సంగ్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడే ఇన్స్టాల్ చేసి అయితే పంపిస్తుంటారు. సో ఇవి పార్ట్నర్షిప్ అప్లికేషన్స్. సో ఇప్పుడు బ్లోట్వేర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇందాక నేను చెప్పిన యాప్స్ కేటగిరీలలో లాస్ట్ 2 ఉన్నాయి కదా, అంటే థర్డ్ అండ్ ఫోర్త్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అప్లికేషన్స్ అండ్ పార్ట్నర్ యాప్స్ అని చెప్పేసి ఈ 2 కూడా బ్లోట్వేర్ కిందికి వస్తాయి. అంటే ఈజీగా చెప్పాలంటే బ్లోట్వేర్ అంటే ఏంటి అనేది మనకి అవసరం లేని అండ్ మనకి నచ్చని అప్లికేషన్స్ని మొబైల్ కంపెనీస్ ఇన్బిల్ట్ వాళ్ళే ఇన్స్టాల్ చేసి పంపించడమే సో బ్లోట్వేర్ అనమాట. సో ఇవంతా బ్లోట్వేర్ అంటే మనకి అసలు అవసరమే ఉండదు. దీన్ని ఎవరు యూజ్ చేయరు, ఎవరికి నచ్చవు కూడా ఇవి. సో దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మనకి ఏంటంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ తగ్గిపోవడం కానీ, ర్యామ్ తగ్గిపోవడం కానీ. సో మీరు గమనిస్తే మనకి 8GB ర్యామ్ మొబైల్ కొన్నారనుకోండి, మీకు ఎగ్జాక్ట్ 8GB రాదు, 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఒకవేళ మీరు 6GB ర్యామ్ మొబైల్ కొన్నారనుకోండి, మీకు 6GB రాదు, 5 పాయింట్ సంథింగ్ అయితే వస్తుంది. సో ఇది కొంచెం తగ్గుతుంది కదా. ఇది ఎక్కడ తగ్గుతుంది అంటే మనకి బ్లోట్వేర్ వల్లనే తగ్గుతుంది అనమాట. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా తగ్గుతుంది మనకి బ్లోట్వేర్ వల్ల. సో ఒకవేళ మీరు బ్లోట్వేర్ని ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ, ఇట్లాంటి యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ మీరైతే చేయలేరు. ఎందుకంటే మనం జస్ట్ దీంట్ని ఫోర్స్ స్టాప్ చేసుకోవచ్చు, అంటే వీటిని డిసేబుల్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ అయితే చేయలేము. ఒకవేళ లేదు ఖచ్చితంగా చేయాలనుకుంటే మాత్రం మీ మొబైల్ని అనేది రూట్ చేయాల్సి ఉంటుంది. సో అది మళ్ళీ వేరే కేటగిరీ అనమాట. మళ్ళీ దానికోసం సపరేట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. వీటి వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనకి. అసలు కంపెనీస్ ఇలా ఎందుకు చేస్తాయంటే బిజినెస్ అనమాట. అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే వేరే కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ని ప్రమోట్ చేయడానికి మొబైల్స్లో ఇన్స్టాల్ చేసి అయితే పంపిస్తుంటారు. సో ఇలా వాళ్ళకి ప్రమోషన్ జరుగుతుంది, బిజినెస్ అనేది జరుగుతుంది అనమాట 2 కంపెనీస్ మధ్యలో. అండ్ రీసెంట్గా OnePlus అయితే ఇలానే చేసింది. ఫేస్బుక్తో టైఅప్ అయి ఉండడం వల్ల ఫేస్బుక్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే పంపించింది రీసెంట్ మొబైల్లో. సో దాంట్లో ఏంటంటే చాలామంది బ్యాడ్ రివ్యూ అయితే ఇచ్చారు. సో ఏంటంటే మళ్ళీ పార్ట్నర్షిప్ అనేది క్యాన్సిల్ చేసుకుంది. సో నెక్స్ట్ రాబోతున్న OnePlus మొబైల్స్లో అయితే ఫేస్బుక్ కనపడదు మనకి. ఫ్రెండ్స్, బ్లోట్వేర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అండ్ మీకు అర్థమయ్యేలా అయితే చెప్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.